పరిస్థితి అని అంటే వచ్చుడే మీ దగ్గర కూకట్పల్లి వై జంక్షన్ చాలా పాపులర్. ఆ వై జంక్షన్ దగ్గర మేము ఫస్ట్ ఆగినాం. అక్కడ ఏంది పరిస్థితి అంటే ఈ మొత్తం కూకట్పల్లిలో 2000 కోట్ల భూములు ఇప్పటివరకే గవర్నమెంట్ అమ్ముకున్నది. కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఇవ్వలేదు గవర్నమెంట్. అందులో పర్టికులర్గా ఏంది, ఈ వై జంక్షన్ దగ్గర ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది. సర్వే నంబరు 121 నుంచి 141 వరకు, అట్లనే 146, 47, 151 నుంచి 157 వరకు ఈ సర్వే నంబర్స్ అన్ని కలిపితే ఒక 15 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని వేలం వేద్దామని 2 సార్లు ప్రయత్నం చేస్తే దానికి ఏం రెస్పాన్స్ రాలేదు. కానీ అక్కడ స్థానికులు, కూకట్పల్లి స్థానికులు కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కనీసం ఒక స్టేడియం కట్టండి. మొత్తం ఏషియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి కూకట్పల్లిలో పిల్లలు ఆడుకోవడానికి కానీ, పార్క్ కానీ, రిక్రియేషన్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భూములు అమ్ముకొని మీరు ఇంకెవరికో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం పార్కు ప్లస్ స్టేడియం కట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూకట్పల్లి మెట్రో మాల్ వెనకాల బిఆర్ అంబేద్కర్ పార్క్ వద్ద సర్వే నంబర్ 155లో దాయార్గూడకు చెందిన ఎస్సీలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండే. వాళ్ళని 1984 నుంచి కూడా ఉన్నారు. కానీ హైడ్రా వాళ్ళు వచ్చి సడన్గా వాళ్ళని బీకేసి ఫెన్సింగ్లు వేసేసారు. ఎందుకు వేసారు అంటే చెప్పరు. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి, దళితులు కాబట్టి పీక్ అవతల పడేస్తారు, కానీ మిగతా వాళ్ళలాగా ముట్టుకోరు. ఇదే కూకట్పల్లిలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రంగదాముని చెరువు కట్ట అని ఒకటి ఉంది. ఆ రంగదాముని చెరువు కట్టను తొలిచి ఒక కంపెనీ, మకుటా తరంగట ఒక కంపెనీ, ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసారు. ఒక్కొక్క ఫ్లాట్ 2 నుంచి 3 కోట్లకు అమ్ముకుంటారు. దాన్ని మాత్రం హైదరాబాద్ చూడరు అసలు. దాని దిక్కు మాత్రం హైదరాబాద్ పోనేవారు. ఎందుకంటే దాని వెనుక పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇక పేర్లు చెప్తే నన్ను బదనాం చేస్తారు, మళ్ళీ వీళ్ళ పేరు చెప్పింది వాళ్ళ పేరు చెప్పింది అని. కానీ ఆ పేర్లు మకుటా తరంగ అనేది కంపెనీ పేర్లు మీరు తెలుసుకోండి. వాళ్ళని మాత్రం ముట్టుకుంటలేరు. నేను ఆ కంపెనీ ఫోటోతో సహా, వెంచర్ ఫోటోతో సహా హైడ్రా కంప్లైంట్ చేస్తాను. హైడ్రా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హైడ్రా పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లిటరలీ ఆ తూముని తొలిచి రిటైనింగ్ వాల్ కట్టి అందులోకి వెళ్ళి వెంచర్ వేసి, ఎంత ధైర్యం ఉండాలి వెంచర్ వేయడానికి, చెరువును అట్లా తీసుకోవడానికి. సో డెఫినెట్గా దీని మీద హైడ్రా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కూకట్పల్లి వై జంక్షన్లో భయంకరమైన ట్రాఫిక్. మేము ఇలా రాంగా పోంగా ప్రోగ్రామ్ కూడా అర్ధగంట ఆగినాం. ఇక జేఎన్టీ దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణం. జేఎన్టీయూ టు ప్రగతి నగర్ పోయేది ఇక ఎట్లయిపోయిందంటే, మేము ఒకప్పుడు బాచ్పల్లి ఇంజనీరింగ్ చేసినప్పుడైతే లారీలు ఎక్కిపోయేది, బస్సు కూడా పోకపోతుండే అటు సైడ్. ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే అసలు అక్కడి నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా 1000 వెహికల్లు, 1000 మంది ట్రావెల్, చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది. పైగా మధ్యలో జేఎన్టీ ఉంది. జేఎన్టీ పిల్లలు కూడా 2-3 ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. జేఎన్టీ కాలేజ్కి ఏంటంటే పరిస్థితి అయితే మెట్రో సౌకర్యంగా లేదు, అయితే బస్ స్టాండ్ సౌకర్యంగా లేదు. బస్ స్టాండ్స్ డివైడెడ్ ఉన్నాయి, మెట్రో డివైడెడ్ ఉంది, ఆ పిల్లలు పోలేని పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కన్వీనియంట్గా జేఎన్టీ సర్కిల్ తయారైంది కాబట్టి దాన్ని మంచిగా చేయాలి, అక్కడ అండర్ పాస్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. దానికోసం మరి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక మన పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి, బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని అంటారు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంది అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, 1-2 పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చింది ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది.
ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ని అయితే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నాను, నేను అక్కడెక్కడో ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా. మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందని. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా వేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఇక్కడనో 1-2 సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిలపడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక. మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్ళలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. సో దయచేసి నేను మేడ్చల్ జిల్లా ప్రజలను కోరేది ఒకటే, మీరు మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం డెఫినెట్గా నడుం బిగించి పోరాటం చేయకపోతే ఎవరు పట్టించుకోరు. మీరంతా బిజీగా ఉంటారు మాకు తెలుసు. అందరు పాపం హైదరాబాద్కి రావాలి, ఉద్యోగాలు చేయాలి, పోవాలి. అందరు పేద ప్రజలే, డిపెండెంట్గా ఉన్నటువంటి ప్రజలు అర్బన్ అయిపోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయారు, ఇంకా ఘోరం అవుతుంది మీ పరిస్థితి. మౌలిక వసతుల కోసం మాత్రం పోరాటం చేద్దాం. జాగృతి మీ పక్షాన నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల హాస్పిటల్ కోసం ప్రయత్నం చేస్తాం. ప్రతి చోట కూడా గవర్నమెంట్ పాఠశాలల కోసం, గవర్నమెంట్ కళాశాలల కోసం ప్రయత్నం చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ కొంచెం తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్లలో గుంతలు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ జవహర్ నగర్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ మొత్తం 300 ఎకరాలలో వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కడికి కూడా పట్టా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస భద్రత, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయనకి ఇవన్నీ తెలుసు ప్రాబ్లమ్స్. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఆయన గనక ఈ ముఖ్యమంత్రిగా ఉండి కూడా మేడ్చల్ జిల్లాను పట్టించుకోకపోతే చరిత్ర ఆయనను క్షమించదు. అన్ని సమస్యలు తెలిసి దగ్గరుండి తెలిసిన అతను. అదేవిధంగా రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర అన్న ఎంపీగా ఉన్నారు, కానీ ఎన్నో పనులు సెంట్రల్ నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన రెస్పాన్స్ ఇవ్వడం కానీ రావడం పోవడం కానీ జరుగుతలేదని ప్రజలు చెప్పిండ్రు. దయచేసి దాన్ని మార్చుకొని ప్రజల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అల్టిమేట్గా మేము చెప్పేది ఒకటే, ఈ జనం బాట కార్యక్రమంలో సమస్యల్ని చూస్తున్నాం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం, ఫాలోఅప్ చేసుకుంటాం. మళ్ళీ మేడ్చల్లో మా కమిటీని పెద్ద ఎత్తున వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసి ప్రజల సమస్యలు కొంత పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇవాళ మనం ప్రెస్ మీట్ తర్వాత యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక ఏరియాకి పోవాలి. ఏం ఏరియా ఇది? ఇందిరానగర్. ఇందిరానగర్ ఏరియాలో పరిస్థితి ఎట్లుందంటే 4 బస్తీలలో ఇది ఫోటో ఏంటంటే చిన్న పాప ఇంటి లోపలికి వచ్చిన డ్రైనేజ్ నీళ్ళని ఎత్తిపోసుకుంటుంది. ఇంటి లోపలికి మొత్తం పక్కనున్న మురుగు నీరు వస్తే అది ఎత్తిపోసుకుంటుంది. ఇందిరానగర్ ఈ 4-5 ఏరియాలు. అయితే ఈ బస్తీ చూసి మేము ఇక్కడ క్లీన్ చేయమని డిమాండ్ చేద్దాం ప్రభుత్వాన్ని అనిపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు. పోయి ఇప్పుడు ఆడంతా క్లీన్ చేయించి బయటకు వస్తున్నాడు. మరి ఈ సోయి ముంగటేమైంది? ఈ 10 ఏళ్ళు ఈ సోయి ఉండొచ్చు కదా. జాగృతోళ్ళు జనం బాట అని పెట్టుకొని వచ్చేదాకా కూడా ఎమ్మెల్యేలు కదలకుండా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఎంత దారుణం ఇది. ఇది మీ కాన్షియన్సే కదా, మీ కోటేషన్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన పోయి ఆడ కూర్చున్నాడు కృష్ణారావు గారు 2 గంటల నుంచి. ఆయన కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు, అంతే తప్పితే ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారనేటటువంటి ఆరోపణలు మొత్తం మేడ్చల్లో ఉన్న అందరు ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నాయి. మరి ఒకరు అని నేను పేరు చెప్పదలుచుకోలేదు. సరే మీరు సంపాదించుకున్నారు,
కానీ అప్పుడో ఇప్పుడో ప్రజల దిక్కన్నా చూడాలి అని నేను కోరుతా ఉన్నా. రెండవది, హైడ్రా మాత్రం చాలా దారుణంగా ఈ మేడ్చల్ మొత్తంలో కూడా పెద్దవాళ్ళ పక్షాన్ని పనిచేస్తుంది. నేను ప్రతి చోట నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ని హైడ్రా కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేస్తా. మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు మీ ప్రభుత్వం పెద్దల పక్షమే, పేదల పక్షం కాదనేటటువంటి క్లారిటీ ప్రజలకు వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మళ్ళొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సారీ కొంచెం లాంగ్ ప్రెస్ మీట్ అయింది, కానీ బాధ ఎంత అవుతుందంటే అక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉంది. అసలు భూదేవి నగర్ మీకు అవకాశం ఉంటే దయచేసి మీడియా మిత్రులు పోండి, ఎందుకంటే కొంచెమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు వస్తుందేమో. రైలు పట్టాలు ఎట్లుంటే పట్టాలు చుట్టూనే ఒక్క బాత్రూమ్ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ బాత్రూమ్. ఎంత బాధ అయిందంటే అందుకే అక్కడ కట్టిస్తామని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అనేక అంశాలు నిజంగా ఇది ఒక సామెత చెప్తారు పెద్దవాళ్ళు, విశ్వ పర్యటన చేస్తే నాలెడ్జ్ వస్తుందని చెప్తారు. నిజంగా అర్థమవుతున్నాయి ప్రజల కష్టాలేంది, ప్రజల బాధలేంది, ఇంత దారుణమైంది, అది కూడా హైదరాబాద్ పక్కనేంది అన్నటువంటి విషయం. ఇంకా పోరాట స్ఫూర్తిని ఇది పెంచుతుంది. కాబట్టి ప్రజల కోసం మరింత బలంగా పోరాటం చేస్తామని జాగృతి తరఫున ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. వీక్ అనిపిస్తుంది, లేట్ అయిందా మరన్నా? మహబూబ్ నగర్ వచ్చారు. ఇది తీసుకో. గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగిరట. మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం, అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకంగా ఉంటుంది. ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా, ప్రతి ఊర్లో పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి, కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం అన్నీ తీసి మళ్ళీ మీకు గాంధీ భవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఇది కరెక్ట్ కాదు. ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ 14వ తారీఖున జరుగుతున్నాయి. దానికి 4000 మంది హాజరవుతున్నారు. ఈ 4000 మందిలో చాలామంది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, లాయర్లు, కాబట్టి వాళ్ళు తీవ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు దాన్ని వాయిదా వేయాలని చెప్పి. వేరే ఎగ్జామ్స్ ఉంటే ఎలక్షన్ డేట్స్లో అవి వాయిదా వేసిండ్రు, ఓన్లీ ఇది ఒకటే వాయిదా వేయలేదు. మేము పొద్దునుండి సివి ఆనంద్ గారికి, వివి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఆ బోర్డు చైర్మన్ ఉన్నారో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి, వారికి కూడా ప్రయత్నం చేసినాం, వారు అందుబాటులోకి రాలేదు. అందుకే పత్రికా ముఖంగా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ని వాయిదా వేయాలి, ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న. మీరు బొల్లారం అంటున్నారు, బొల్లారం రైల్వే గేట్ ఇట్లా మస్తున్నాయన్న, అన్నీ చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున్న దాకా అవుతుందన్న. 3-4 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీ ఏరియా ప్రాబ్లం నాకు తెలుసు, కానీ అట్లా ప్రతి నియోజకవర్గంలో సేమ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటినీ ఏది వదిలిపెట్టకుండా మాత్రం ఇన్ డీటెయిల్డ్ వర్క్ చేసి ఎంతో కొంత ప్రజలకు రిలీఫ్ వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రకటించినప్పుడు మీకే చెప్తానా. థ్యాంక్ యూ. ఎప్పుడున్నా ఎవరికి తెలుసన్నా గ్రేటర్ ఎలక్షన్ చూద్దాంలే అప్పటి వరకు. ఈ జనం బాటలో సమస్యల మీద మాత్రం చెప్తాను, ఎప్పుడు వస్తా అప్పుడు చెప్తాం, తొందరేమో వచ్చినప్పుడు. ఇప్పుడే ఊహాజనితమైన ప్రశ్నలు ఇప్పుడెందుకు, కానీ చెప్తున్నా కదా, ఈ పరిస్థితులు వీటి సందర్భాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం, రావాల్సిందే. ఎప్పుడు వస్తా తెలియదు నాకు, కానీ రావాల్సిందే. ఎందుకంటే ఎవరు పని చేయాలి? 10 ఏళ్లలో పని జరిగింది అనుకుంటే మేడ్చల్లో నిన్నటి నుంచి మేము ఈ 4 రోజులు చూస్తున్న పర్యటనలో అసలు అన్ని సమస్యలు ఉండకూడదు.
కనీస వసతులు ఉండాలి. ఒక హాస్పిటల్ లేకపోవడం నాకు అర్థం కాదు. ఒక్క హాస్పిటల్, నాట్ ఈవెన్ సింగిల్ హాస్పిటల్ ఈ 5 నియోజకవర్గాలలో. సో అటువంటి వాటి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని అంటున్నారు. ఈ మధ్య మా దగ్గర ఈశ్వరాచార్య దాని మీద మీ కామెంట్. నేను వెళ్ళొచ్చిన బ్రదర్ ఈశ్వరాచారి గారి దగ్గరికి పోయొచ్చిన. తనకు సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ మేము చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకు చేదనుభవాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం నుంచి. పెద్ద ఎత్తున ఇటువంటి ట్రెండ్ స్టార్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ డిస్కషన్ చేస్తలేం మేము. బాధ అందరి గుండెలలో ఉన్నది. కాకపోతే ఒకటి మాత్రం నిజం, కాంగ్రెస్ 100కి 1000% మోసం చేసింది. ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ పర్సెంటేజ్ ఇస్తాం 42 అని చెప్పిండ్రో అది ఇవ్వకుండా ఎన్నికలకే పోయేది లేకుండే. ఏం అర్జెంట్ అవసరం ఉండే ఎన్నికలకు? జయలలిత గారు 9 ఏళ్ళు ఎన్నికలు ఆపిండ్రు కాబట్టే బీసీలకు తమిళనాడులో 69% రిజర్వేషన్ పాసిబుల్ అయింది, బీసీలకు అందరికి కలిపి. మరి ఇక్కడ అర్జెంట్ ఏముండే అని ఎందుకు పెట్టిర్రు అన్నది ఎవరికి అర్థమవుతలేదు. మేము ఫస్ట్ నుంచి అదే డిమాండ్ చేసినాం. ఇప్పటికి కూడా ఈ ఎన్నికలు అనేటటువంటి సరైననే కాదు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందనడానికి ఈ ఎన్నికలు ఒక ప్రూఫ్గా తెలుస్తుంది. ఎందుకంటే 21% మాత్రమే వచ్చింది రిజర్వేషన్, అంతకన్నా ఎక్కువ రాలేదు. ఆ వచ్చిన 21% మరి అంతకుముందు కేసీఆర్ గారు 23 ఇచ్చారు అన్నారు, ఇప్పుడు వీళ్ళు 21 ఇచ్చారు. అసలు ఇస్తామన్నది ఎంత? 42. సో అట్లా అల్టిమేట్గా అన్యాయం అయితే బీసీలకు జరిగింది. పార్టీ పరంగా ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిండ్రు? ఇప్పుడు గెలిచిన వాళ్ళని లెక్కలు వేసుకొని చెప్తారు అన్నట్టు, మేము ఆడిచ్చినాం వీడిచ్చినాం వీడి ఓడిపోయినాడు. కనీసం జాబితా రిలీజ్ చేసినా మీరు? అట్లా కుదురుతుందా? పాసిబుల్ కాదని తెలిసి ఎందుకు మోసం చేయాలి? మరి పంచాయతీ ఎన్నికలలో జాబితా అన్నది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ముగ్గురు ఒకటే పార్టీలు పోటీ పడుతుంటారు. ఎట్లా చెప్తాం ఎవరు గెలిచిండ్రని? సో ఈ అన్ని తెలివితేటలన్నీ ప్రజల మీదనే వాడుతున్నది కాంగ్రెస్ తప్పితే ఇంకోటి లేదు. సో అల్టిమేట్గా బీసీలకు మొదటి ద్రోహి ఎవరంటే బీజేపీ పార్టీ. అక్కడ బిల్లులు 2 ఆపిపెట్టిరు కాబట్టి. రెండవ ద్రోహి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకోసం? అఖిలపక్షం తీసుకెళ్తాం కొట్లాడతాం అన్నారు, ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఎన్నికలు పెట్టే అవసరం లేకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేసిండ్రు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అన్నది అన్యాయం చేసిందని నేను అనుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యే గారి మీద బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా కబ్జాలు చేస్తారు కృష్ణారావు అని చెప్పేసి కామెంట్ మీరు కూడా అన్నారు. ఒక్కటి కూడా ప్రూవ్ చేయాలని ఎమ్మెల్యే గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అధికార పార్టీ కూడా మరి ఏం చేయలేకపోతుంది, దాని మీద ఏ రకంగా నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు? మొన్నటిదాకా తొడగొట్టిండు. మొన్ననేమో మన్మన్ ఫంక్షన్కి పిలిచి కాలు మొక్కిచ్చిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితోని స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చెల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నది. అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు. అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము. నాకు ప్రూఫ్ వచ్చింది. నేను చాలా లెటర్లు హైడ్రాకి రాస్తున్నా డైరెక్ట్గా, ఎవరు చెప్తాను కూడా చెప్తలేను. ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది. నాకేం కక్ష లేదు ఎవరి మీద. ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు, అలా డౌట్ లేదు. కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏంది నాకు చెప్పండి? మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పండి? ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఏడ రైజ్ అవుతుంది తెలంగాణ? ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్లు? అంతకుముందు చేసిన వాళ్ళు అంతే, ఇప్పుడు చేసిన వాళ్ళు అంతే. కాబట్టి వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేనా? అయిపోయింది. ఇంతకుముందు రాజకీయ అనుభవానికి ప్రస్తుత రాజకీయ అనుభవానికి మనకు తేడా ఉందా మేడం? చాలా తేడా ఉంది. ఇప్పుడు అంతకుముందేమో నన్ను ఓన్లీ నిజామాబాద్ కాడికి కట్టేసిరు. మా నిజామాబాదు ఇంత పేదరికం ఉండదు, ఉంటుంది పేదరికం కానీ ఇంత పేదగా ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్లో ఈ ప్రాంతాల్లో చూస్తున్న పేదరికానికి కంపారిజనే లేదు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వలస వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏమాత్రం ఇల్లు లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. జనసాంద్రత ఎక్కువ ఉంది, ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. సో చాలా కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం. అంటే చూడలేనటువంటి బాధాకరమైన విషయాలను కూడా చూస్తున్నాం. డెఫినెట్గా అది నాకు ఒక కొత్త స్పిరిట్ ఇస్తున్నది. సో అంతకుముందు పాలిటిక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జనం బాటలో నెల రోజుల నుంచి నేను చూస్తున్న దానికి మాత్రం చాలా చాలా తేడా, జమీన్ ఆస్మాన్ కా ఫరక్. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయిలో లేనంటావా? నేను 100%. యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షంబీపూర్ రాజుకు రావాలి మంత్రి పదవి, బీటీ బ్యాచ్కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి. మేము ఒకటే ఏం చేస్తున్నామంటే మేము 100% ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం.
ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 250 గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, భూ పోరాటాలు చేస్తాం. ఖాళీ గవర్నమెంట్ ల్యాండ్ ఏడుంటాడో పోయి జాగృతి జెండాలు వాతేస్తాం మేము ఉద్యమకారుల పక్షాన. అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు, మాట్లాడుతున్నారు. డెఫినెట్గా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి, ఉద్యమకారులకు ఒక ఐడియల్ రావాలి. ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నామన్న. అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే, నేను చేయలేకపోయినా. అందుకనే ఈ జాగృతి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన రోజే నేను క్షమాపణలు అడిగి మరీ బయటకు వచ్చాను. ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఇంకొంతమందికి న్యాయం జరిగి ఉండేదేమో అని ఒక భావన ఉన్నది, గిల్ట్ ఉంది. కాబట్టి నేను ఆ క్షమాపణ కోరే బయటకు వచ్చినాను. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను, ఉద్యమకారుల పక్షాన చేస్తాము, అమరవీరుల కుటుంబాల పక్షాన కూడా ఉద్యమాలు చేసి నిలబడతాం. అది పార్టీ ప్రకటించిన తర్వాత అడుగురు క్వశ్చన్ మీరు నన్ను, ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమని ఎక్కడన్నాడో నాకు తెలియదు, నీకే తెలియాలి మరి. పర్లేదు, ఆయన ఎవరు పట్టించుకుంటారు జగదీష్ రెడ్డితో మనకేం పని. కానీ ఆయన ముందు జనంలో ఉండే సమస్యలు చూసుకోమని చెప్పండి, నాతోనే ఆయనకి ఎందుకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నాడో ఫస్ట్ ఆయన తెలుసుకోమని చెప్పి, నా సంగతి ఎందుకు ఆయనకు. కానీ థ్యాంక్ యూ. జై తెలంగాణ.